లక్ష్మి గారు, చింతా లక్ష్మి గారు, జనసేన నాయకురాలు మనతో పాటు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు. లక్ష్మి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దీనికి ఒక సంచలనంగా మారినందే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అధికారుల తీరు పట్ల, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అన్నప్పటి నుంచే కొంత హడావుడి మొదలైంది. అక్కడ దాదాపుగా మ్యాక్సిమం ఏదో కవర్ చేయాలని చూశారు, కానీ చాలా క్లియర్ కట్గా ఆయన పాయింట్ టు పాయింట్ లేవనెత్తి అధికారులను ప్రశ్నించిన తీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? మొన్నటికి మొన్న చూస్తే అధికారుల పని బాగలేదంటూ తన శాఖ సంబంధించిన విషయంలోనే పవన్ కళ్యాణ్ క్లాస్ బీకటం వార్తలు వచ్చిన విషయమే. ఇలా ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎందుకు ఈయన అధికారులను నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా9 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, రహీం గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆయన అసలు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే కేవలం ప్రజల కోసమే పనిచేయడానికి వచ్చినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏదో పదవులు అనుభవించడానికో లేకపోతే ఇంకో దానికో అధికారం కోసం వచ్చిన వ్యక్తి కాదు, కేవలం ప్రజల సంక్షేమం కోసమే వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడ ఏ వ్యవస్థలో ఇంత చిన్న తప్పు జరిగినా కూడా, ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, ఆయన శాఖ అది కాదు అన్నట్టుగా ఇందాక మాట్లాడారు. అది ఆయన కళ్ళ ముందు ఏ శాఖలో అవినీతి జరిగినా, ఏ శాఖలో తప్పులు దొరికినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా తల తీసే చట్టం రావాలి, మీరు నన్ను ప్రశ్నించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే తీరుతారు. ఇక అవినీతి ఎక్కడైతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారో చూస్తా ఉంటే, పట్టుమని 12 నెలల కాలం ఉంది, ఇంకా ఇంతవరకు కూడా నిమ్మక నీరెత్తినట్లుగా ఎందుకున్నారు, అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదండి. ఎందుకంటే మన గోదావరి పుష్కరాలకి మొత్తంగా కూడా మురికితో నిండిపోయి ఈ రోజు శుభ్రం చేయడానికి ఎంతో టైం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. వేరే వేరే చోట్ల నుండి డ్రైన్లు మొత్తం వచ్చి అందులోనే కలుస్తా ఉన్నాయి. మరి మురికి నీటిలో స్నానం చేయడానికి బయట నుండి భక్తులు రారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తేటతెల్లం చేయడం కూడా జరిగింది. మరి ఈ ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ఎంత వేగంగా ఇప్పుడు నాణ్యతతో కూడినటువంటి పనులు పూర్తి అవ్వాలి అంటే కొంచెం టైం తీసుకుంటారు, కానీ హడావిడిగా చేస్తే గతంలో ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఉంది. ఈ పుష్కరాల్లో తొక్కిసలాట్లు కానివ్వండి, భక్తులు వస్తున్నటువంటి వెళ్తున్న తరుణంలో వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎంత కృషి చేసినా సరే ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదాలు దొరుకుతాయి. ఆ చిన్న వెంట్రుక వాసి తప్పిదాలు కూడా జరగకుండా ఉండాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వల్ల మాత్రమే ఈ రోజు అధికారులని ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఒక్క రాజమండ్రిలోనే ఈ పుష్కరాలు జరుగుతాయంటే కాదు కదండి. 6 జిల్లాల్లో ఉన్నటువంటి 274 పంచాయతీల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. పుష్కరాలు అంటే దేశ నలుమూలల నుండి హైందవులు, హిందూ మతాన్ని గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే మురికి నీళ్లు చూసి ఇబ్బంది పడకూడదు, లేదా అక్కడ ఏర్పాట్లు చూసి ఇబ్బంది పడకూడదు, కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. మనం చేసినటువంటి కార్యక్రమాలను చూసే కదా కేంద్రం కూడా స్పందించి మనకి ఎక్కువగా నిధులు ఇచ్చి మనం చేసుకునేటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహం అందిస్తుంది అని చెప్పి ఆయనటువంటి భావనని వ్యక్తం చేశారు. అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మీరు ముందుగా ఎందుకు మీరు మేలుకోలేకపోతున్నారు? రాబోయే రోజుల్లో అదే విధంగా అటు విజయనగరం వైపు ఈ మధ్యకాలంలో ఒక టెంపుల్లో కూడా ఒక చిన్న సంఘటన చూసాం, తొక్కిసలాట్లో వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితులు మనం లేవనెత్తకూడదు, కాబట్టి ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఉండాలి. అందుకోసం అని చెప్పేసి మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వారికి చిన్న మందలింపు సూచన అయితే చేయడం జరిగిందండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాలు కాబట్టి అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధతో మహాకుంభమేళ ఎలా అయితే జరిగిందో ఆ తరహాలో ఇక్కడ పుష్కరాలు నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి అంత తగినటువంటి ఏర్పాట్లు మనం చేయాల్సింది. మనం ప్రతి క్షణం కూడా జాగరూకతతో ఉండాలి అనేటువంటి హెచ్చరికలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగిందండి.